నాన్న అరే కరెక్ట్ టైంకి వచ్చారా? ఇప్పుడే పిచ్చెక్కిపోయే పాట రాశాను. ఎలా ఉందో చెప్పు. సరే నాన్న. నాకిష్టమైన పోరికి పూరి ఇష్టం, నాకిష్టమైన పోరికి పూరి ఇష్టం, ఆకు మాత్రం ఇడ్లీ బజ్జి దోసే ఇష్టం. చిక్క 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 ఆ చిక్క 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 ఆ చిక్క చిక్క చిక్క. ఆకు మందు పడకపోతే పాటలు రావు, అరె మందు పడ్డాక మాటలు రావు. చిక్క 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 చిక్క. ఎలా ఉందిరా పాట? సూపర్ నాన్న, మైండ్ బ్లోయింగ్. నాన్న అంత బాగుంది కానీ జంకా తీసేసి కుక్క అని పెడితే అదిరిపోద్ది. కుక్క ఇదేదో బాగానే ఉంది రోయ్. థు, అవును, ఎందుకు వచ్చా? మీతో విషయం మాట్లాడాలి. బిజీగా ఉన్నానా? తర్వాత మాట్లాడతా పో. లైఫ్ మ్యాటర్ నాన్న. తెప్పించాలి కానీ నువ్వు చెప్పు. ఏంటి ఫ్లాష్ బ్యాకా? నీకెలా తెలుసు? నాటి మాయాబజార్ నుంచి నేటి బాహుబలి దాకా గ్రాఫిక్స్లో అయితే అప్డేట్ అయ్యాం కానీ ఇక ఫ్లాష్ బ్యాక్లా మాత్రం ఏ మార్పు లేదు. పైకి చూడటమే. ఇంకెందుకు కానీ. అరే మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు బాగా ఏడిపిస్తున్నారా? వాళ్ళు ఏడిపిస్తున్న అమ్మాయిలు కాదు, నన్ను. నిన్న అవును. నన్నే తిడతారా? అయిపోయారు పిల్ల బుక్కునాయాలు. అయినా నీ అబ్బను తిట్టిన వాళ్ళని 4 మింగి రాకుండా మూసుకుని వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తావిట్రా? నాన్న కూర్చో, నాన్న కూర్చో. వాళ్ళు నీ అబ్బా అంటలేదు, డబ్బా అంటున్నారు. డబ్బానా? ఎందుకు? ఏంటి ఇంకొందా? మరి మధ్యలో ఎందుకు ఆపేసావు? ఆపింది నేను కాదు, నీకు శుద్ధలో కంగారు ఎక్కువయ్యి నువ్వే ఆపేసావు. సర్లే చూడు. హాయ్ అందరికీ నమస్కారం. ఏంటి కింద చూడబే. ఓ నమస్కారం, నా పేరు మిస్టర్ నోకియా అలియాస్ మిస్టర్ నోకియా. నాకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, బిగ్ బాస్ ఆదేశాల మేరకు మిస్టర్ నోకియా గారు సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తే మంచిది. ఓకే బిగ్ బాస్, ఇది నా ఫోన్. దీని పేరు బత్తాయి. యాపిల్ ఫోన్ కొనలేక దీనికి బత్తాయి అని పేరు పెట్టాను. దీన్ని చూసే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బా డబ్బా అని ఏడిపిస్తున్నారు. అయితే ఏమంటావు? నాకు స్మార్ట్ ఫోన్ కావాలి. పుట్టుకి ఎగరలేనమ్మా, ఊరంతా ఎగిరిందట వెనకటికి. ఫ్రెండ్స్ ఏదో అన్నారని ఫోన్ కొంటే అంతే ఎటకారంగా ఉంటుంది. వాళ్ళు ఏడిపిస్తున్నారని కాదు, అసలు దీనివల్ల లాభం ఏంటి? ఇది డ్యూయల్ సిమ్ కూడా కాదు, సింగిల్ సిమ్. గట్టిగా పట్టుకుంటే ముక్కలు అయిపోతుంది. ఫోన్ మాట్లాడుతుంటే నేను ఒకటి అంటుంటే అవతోడు ఇంకోలా వినపడుతుంది చిరాగ్గా. రే మొన్న నువ్వు కొన్న సన్ గ్లాసెస్ ఎంత? సన్నీ వీడియోసా? లేవురా. అయినా సన్నీ మానేసింది కదా. మియా ఖలీఫా ఉన్నాయి, కావాలా? అది కదరా, చెప్పరే రే, కావాలా? కడిది కొట్రా, ఫోన్ పడే. ఇందులో పాటలు అనడానికి లేదు, ఎఫ్ఎం ఉందిగా, వీడియో చూడడం కుదరదు, టీవీ ఉందిగా, ఫొటోస్ దిగడానికి లేదు. ఓ సింతేగా. 40 రూపాయలు ఇస్తే 4 ఫోటోలు ఇస్తాడు ఈ చివరన్న స్టూడియోడు. వెళ్ళి దిగు. వాట్ ఆర్ యూ టాకింగ్ డాడీ? దిస్ ఫోన్ హ్యాస్ నో వాట్సాప్, నో ఫేస్బుక్, నో ఇన్స్టా, నో యూట్యూబ్.
ఓన్లీ టాకింగ్ టాకింగ్ టాకింగ్. ప్లీజ్ డాడీ, ఐ వాంట్ ఇట్ డాడీ. అయినా స్మార్ట్ ఫోన్ వల్ల లాభం ఏంట్రా? ఆ? నష్టాలు తప్ప, డబ్బులు కూడా బొక్క. ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉంటే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను. ఒక్క నిమిషం. ఈ డబ్బా ఫోన్ నేను 3 సంవత్సరాలు 2 నెలల నుంచి వాడుతున్నాను. తక్కువ టైమింగ్ కాదు. 3 సంవత్సరాల చేతిలో స్మార్ట్ ఫోన్ అంటే ఏం చేయొచ్చో మీకు తెలుసా? ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో యూట్యూబ్లో అలా చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా ఇంటర్నెట్తో అలా చేయొచ్చు. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళు పెట్టే పోస్టులు, స్టేటస్ల ద్వారా ఇలా తెలుసుకోవచ్చు. నా దగ్గర లేని వస్తువుని ఐ డోంట్ వాంట్ అనడం నాకు ఇష్టం. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దిస్: ఐ వాంట్. ప్లీజ్ డాడీ, ఐ వాంట్ డాడీ. ప్లీజ్ డాడీ, ఐ వాంట్ డాడీ. ప్లీజ్ డాడీ. సరేరా, కొంటాను. ఎందుకు ఏ ఫోన్ కావాలి? ఒక్క నిమిషం. రే ఐఫోన్ 7 బదులు ఆ డబ్బులతో 30 కేసులు వీలు కొనొచ్చురా. నా మాటిని నోట్ 5 ప్రో కొనరా. ఎరా ఇంట్లో ఇస్త్రీ పెట్టలేదా? లేకపోతే రెడ్మీ కొనుక్కో. నా మాటిని లావా కొనుక్కో, మన ఇండియా బ్రాండ్. ఇవన్నీ వేస్ట్ రా. మార్కెట్లో చాలా చైనా ఫోన్లు ఉన్నాయి, తక్కువ రేటు, ఎక్కువ కాలం పనిచేస్తాయి. OnePlus 6 లేటెస్ట్ వెర్షన్. నువ్వు చూడక్కర్లేదు. నో హ్యాంగింగ్, హై పర్ఫార్మెన్స్. OnePlus 6 నాన్న ఎంత? 30,000. మీ నాన్న షార్ట్ ఫిల్మ్స్కి పాటలు రాస్తాడురా, కేజీఎఫ్ లాంటి సినిమాలకు కాదు. అయినా నీకు ఫోన్ కొనేశాను అని అనుకో, అలాగే కొత్త బాక్సులో పెట్టి నీకు ఇచ్చాను అనుకో. నాన్న నేను అడిగింది OnePlus 6, నువ్వు కొన్న సామ్సంగ్ J8. ఇమాజినేషనే కదా, అందుకే శాంసంగ్. బడ్జెట్ ప్రాబ్లం రా. నిజంగా మాత్రం OnePlus కొంటాను, ఓకేనా? సర్లే ఏదో ఒకటి. సీరియడ్తో ట్రైల్ మ్యాచ్ ఆడితేనే కానీ సన్నీ లియోన్తో మెయిన్ మ్యాచ్ అన్నట్టు ఉంది నా పరిస్థితి. తారా జూబంత స్పీడ్లో సిమ్ వేసి మొబైల్ ఆన్ చేస్తావు. కొత్త ఫోన్ కదా, దరిద్రమైన యాప్స్ ఒక్కటి ఉండవు కదా. నీ ఫ్రెండ్స్లో అతి ఘోరంగా ఫోన్ వాడే దగ్గరికి వెళ్ళి అది ఇది కాకుండా అడ్డదిడ్డమైన చెత్తంతా ఎక్కించేసుకుంటావు. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాన్న? కావాలరా కొడక, అస్సలు కదా ఇప్పుడే మొదలైంది. రీఛార్జ్ చేయించడానికి నువ్వు చెప్తా చూడు సొల్లు కబుర్లు. నాన్న మన వీచ్ వరకు ఒక యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలని డబ్బులు కావాలి. థ్యాంక్స్ నాన్న. నాన్న కేరళ ఫ్లడ్స్కి డొనేషన్ కావాలి. కేరళ ఫండ్స్కి ఆ, డొనేషన్? కనిపెట్టేశాడా బొక్కలే. నాన్న ఫ్రెండ్ సైకిల్ బ్యాచ్ పడింది, డబ్బులు కావాలి. త్వరగా ఇవ్వండి నాన్న, సెల్ షాప్ కడతారు. ఏంటి? ఆహా, సైకిల్ షాప్. ఆడి సైకిల్కి ప్యాచ్ పడింది, నా జేబుకి చిల్లడింది. ఇలా ప్రతిసారి అడగడం ఎందుకని జియో సిమ్ కొందామని ఫిక్స్ అవుతావు. దాంతో పెద్ద సొల్లు కబురు చెప్పి డబ్బులు నొక్కేస్తావు. లా 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 లా. నాన్న ఏమా? డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. దేనికి? డ్యాన్స్ నేర్చుకోవడానికి. డ్యాన్సా? నీకేం వచ్చేసని? రాదు కాబట్టే నేర్చుకుంటా అంటున్నా. డ్యాన్స్ నేర్చుకుంటే మన దాస్ అన్న, జున్ అన్న, మన బనానా డార్లింగ్ వాళ్ళంత గొప్ప అవుతాను. ఎంతేంటి ఫీజు? సంవత్సరానికి 500 అన్న.
తీసుకోరా బాబు. థ్యాంక్స్ నాన్న. నీకు నీ డ్యాన్స్కి వద్దండం, లేకపోతే నాకు భరతనాట్యం నేర్పించేట్టున్నావు. జియో సిమ్ వేసినప్పటి నుంచి నీ లైఫ్ నాశనం. స్మార్ట్ ఫోన్ లేనప్పుడు అస్సలు టైమే తెలియకుండా ఎంత బాగా చదువుకున్నావు. ఫోన్ వచ్చాక బుక్స్ జోలికే పోవు. పొరపాటున పట్టుకున్నా నువ్వే చూడు. చదువు లేక నువ్వు చేసే పనులుంటాయి చూడు. రావాలమ్మ రావాలి, ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు రావాలమ్మ రావాలి, ఫ్రెష్ ఫ్రెష్. అమ్మ డే ఏడి ఎవడు రాడేడ్రా. అమ్మ వచ్చాడు. ఏం కావాలి? ఓ రోజు అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో డబ్స్ చూస్తావు. డబ్ స్మాష్ చేసి బిగ్ బాస్కి వెళ్ళిపోదాం, హీరో అయిపోదామని నువ్వు డబ్స్ చేయడం మొదలెడతావు. అవి అతి ఘోరంగా ఉంటాయి. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అప్పా సారీ అంటే చూడాలనిపించింది. సో నువ్వు నన్ను బాబు దగ్గర చూడలే, నేను చూడద్దా? అయ్యే దానికి మీ స్కీమ్లు ఎందుకు బాబు? నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాడ్ వస్తుంది, క్లిక్ చేస్తావు, పంప్ చిక్స్ వస్తాయి. అవి చూసి నువ్వు చేసే పనులుంటాయి. నేను చెప్పలేను రా బాబు, నువ్వే చూడు. రే రేవేవరా రే, నన్ను వేసారా రే. అరే రేవేవరా రే, రే గమ్మునెవరా రే. మరి నీ అమ్మ గాజులు వేసుకొని ఇంట్లోకి వచ్చాను. గాజులు వేసుకో చెత్త నా కొడక. ఎందుకు వస్తారు గేమ్ ఆడడానికి? ఆడేంద్రాడు, వాళ్ళు ఆడే మాట్లాడుకుంటున్నాడు. దెయ్యం పడిందా ఏంది? పబ్జి ఆడుతున్నాడు రా. దొరికాడు నా కొడుకు. ఇప్పాడు రే. ఉండరా ఇప్పా నా కొడుకు, నీకు హెడ్ షాటే. యాహూ, నేనే విన్నాను. డబ్బులు తిండి. యాహూ, నేను గెలిచాను. విన్నర్ చికెన్ డిన్నర్. చికెన్ డిన్నర్. నేను చికెన్ డిన్నర్ గెలిచాను రా. నాకు కొంచెం బెటరా. రే ఇది గేమ్ రా. అయినా అంత ఈజీ గేమ్ లో మజా ఉందిరా. ఈజీయా? పబ్జి ఈజీయారా? క్యాండీ క్రష్, మినీ మిలిషియా లాంటి ఈజీ గేమ్స్ ఆడితే నువ్వు పబ్జిని ఈజీ అంటావా? పబ్జి అంటే ఏంటో, అసలు ఆ గేమ్ అంటే ఏంటో చెప్తా, నువ్వు విని. రోజు బ్లూ సర్కిల్ వచ్చినప్పుడు అటు సేఫ్ జోన్ కి ఇటు షూట్ చేయడానికి పరిగెట్టడం ఎంత కష్టమో నీకు తెలుసా? నాకు తెలుసు. గెలవడం అంటే మనం ఒక్కళ్ళే కాదు, మన టీమ్మేట్స్ కూడా గెలవడం అని నీకు తెలుసా? నాకు తెలుసు. గన్ కావాలంటే బిల్డింగ్ వైపు, బట్టలు కావాలంటే ఎనిమిస్ వైపు చూసే వాళ్ళు ఇంకా బతికున్నారు ఈ గేమ్ లో. నువ్వు ఈజీ అంటున్నా ఈ పబ్జి గేమ్ లో ఉన్నారని నీకు తెలుసా? ల్యాండ్ అయిన 1 minute కి ఎవడన్నా చంపేస్తే ఆ బాధలు ఉంటుందో నువ్వు అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించని ఎవడో
స్నైపర్ తో షూట్ చేస్తుంటే కింద పడి పాకితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? దోశలేసే పెనం నీకు ఎప్పుడన్నా షీల్డ్ లా కనిపించిందా? ఒంటి మీద డ్రాయర్ వేసుకొని పరిగెత్తాలని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? గెలవాలంటే సేఫ్ జోన్ లో ఉంటే సరిపోదు, అందరినీ వేసేయాలని నీకు ఎప్పుడన్నా అనిపించిందా? నాకు అనిపించింది. గన్ను పట్టుకున్నాను, సేఫ్ జోన్ కి వెళ్ళాను, చికెన్ డిన్నర్ గెలిచాను, చికెన్ డిన్నర్ గెలిచాను, చికెన్ డిన్నర్ గెలిచాను. అరే నాకు ఎక్కించరా, అరే ప్లీజ్ రా, నాకు ఎక్కించరా ప్లీజ్ రా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఆడుతూనే ఉంటావు. పొరపాటున బోర్ కొట్టి సాంగ్స్ వింటావు. అప్పుడు ఉన్నట్టుండి సింగర్ అయిపోతారా? పిల్లారా పిల్లారా కనబడదా బెల్లా బెల్లా నాను నాను తెలిసనే నేను కాతిని. మోస్ట్ డేంజరస్ స్టేజ్ ఇదే. మీ ఫ్రెండ్స్ అందరూ మింగిల్ అవుతుంటే నువ్వు సింగిల్ కదా, ఆగలేక ఎఫ్బీలో కనబడిన ప్రతి అమ్మాయికి రిక్వెస్ట్ పెడతావు. నీ దరిద్రానికి ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది కూడా. చాట్ చేస్తావు, ఫోన్ మాట్లాడతావు. హలో చెప్పండి. ఏమండి మీరు రసగుల్లా ఎక్కువ తింటారా? అవునండి. ఏం లేదు, మీ వాయిస్ కూడా రసగుల్లా చాలా స్వీట్ గా ఉందని. థ్యాంక్ యూ అండి. ఎస్. ఏమండి మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఇన్నాళ్ళు అందానికి మీనింగ్ తెలియక డిక్షనరీలు తెగ తిరగేస్తానండి. ఓకే. కానీ ఎప్పుడైతే మీ ఫోటో చూసానో అప్పుడే తెలిసింది అందానికి అసలైన మీనింగ్. యు నాటి. వంట ఫ్లాట్. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అమ్మాయి ప్రేమలో మునిగిపోయి ప్రపంచాన్నే పట్టించుకో. ఫోన్లోనే అమ్మాయితో కాపురం కూడా చేసేస్తావు. వన్ ఫైన్ డే అమ్మాయి నిన్ను వదిలేసి ఇంకోటి పెళ్లి చేసుకుంటావు. ఇంక అక్కడి నుంచి నువ్వు దేవదాసు అయిపోతావు. లేని అలవాట్లన్నీ కొని తెచ్చుకుంటావు. సమయాల కుడి కన్ను వదిలేనని అనుకున్నా గెడం వైపు గుండె
నమ్మద్దు నమ్మద్దు ఆడాలలోని ప్రేమలని. అప్ప ఇక వెళ్ళి చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఫోన్ కావాలా? వద్దునా వద్దు. చూసావా, ఒక్క ఫోన్ కొనిస్తే ఎలా అయిపోతావు? అవునన్నా, నాకు ఈ ఫోన్ వద్దు, ఏమొద్దు. థ్యాంక్స్ సో మచ్ నాన్న, నా కళ్ళు తెరిపించు. నేను ఈ ఫోన్తో హ్యాపీగా ఉంటాను. ఏమండి బట్టలతో కష్టంగా ఉంది, వాషింగ్ మిషన్ కొనండి. అంతే కదా, నీకు వాషింగ్ మిషన్ కొనేసా అని అనుకో,